స్టూడెంట్స్ అడిగిన క్వశ్చన్. ఫస్ట్ పేజ్‌లో కాలేజ్‌లో సీట్ వచ్చింది. ఆ కాలేజ్‌లో వచ్చేసి మనం వచ్చేసి హాస్టల్ ఫీజు పే చేసాము. హాస్టల్ ఫీజు అనేది పే చేసాము. మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ ఆప్షన్స్ పెట్టాము. బట్ నాకు సెకండ్ పేజ్‌లో ఆప్షన్స్ గాని వచ్చిందనుకోండి, సెకండ్ పేజ్‌లో ఆప్షన్స్ వచ్చే నాకు ఆప్షన్స్‌లో నాకు సీట్ అలాట్ అయిందనుకోండి వేరే కాలేజీ. అప్పుడు హాస్టల్ ఫీజు రిటర్న్ ఇస్తారా అనేసి. మీరు అస్సలే హాస్టల్‌కి పోకుండా, కాలేజీకి పోకుండా, ఒక్కరోజు గానీ, 2 రోజులు గానీ అక్కడ ఫుడ్ తినకోకుండా ఉంటే హాస్టల్‌లో జాయిన్ కాకపోతే మీరు ముందుగా ఫీజు పే చేసుంటే ఫీజు రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంటుంది. బేస్డ్ ఆన్ కాలేజ్. మనం కాలేజ్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఫీజు పే చేసాం కాబట్టి కాలేజ్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. హాస్టల్ ఫీజు. ఒకవేళ మీరు హాస్టల్‌లోకి వెళ్ళి తిని ఉంటే గనుక ఫీజు రిటర్న్ ఇవ్వరు. అసలే పోకనుంటే ఫీజు పే చేసిన కనుక ఫోన్‌పే ద్వారానే అది ఇది అని మీకు రిటర్న్ అయితే అమౌంట్ ఇస్తారు. దాని గురించి ఇబ్బంది అయితే ఉండదు. హాస్టల్ ఫీజు వరకు. సో, టోటల్ అమౌంట్ ఇస్తారు. కాబట్టి మీరు ఒక 2 ఆర్ 3 డేస్ పోయి మీరు 20,000, 30,000 పే చేశారనుకోండి. సమ్ అమౌంట్ ఒక 5,000 వరకు పట్టుకొని రిటర్న్ ఇవ్వచ్చు. 1 మంత్ వరకు పట్టుకొని దాని మీద మిగతా అమౌంట్ అయితే రిటర్న్ ఇవ్వచ్చు. సో, కాబట్టి ఆ కాలేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. టోటల్ కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో, కాబట్టి మనం ఫైనల్‌గా ఫీజు పే చేయాల్సింది హాస్టల్ అయినా గానీ, ఏదైనా గానీ సెకండ్ ఫేజ్ తర్వాతనే. ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా అంతే. ఓకే. ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా మనం ముందు ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చినా గానీ సెకండ్ పేజ్‌లో మనకు సీట్ అలాట్ అయితే వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్ ఇస్తారు. అమౌంట్ ఏమి అడగరు. సో, అమౌంట్ అనేది పే చేశామంటే మళ్ళీ రిటర్న్ ఇవ్వడం కష్టం. కొన్ని కాలేజీలను బేస్ చేసుకొని ఉంటుంది. యాక్చువల్‌గా అది హాస్టల్ ఫీజ్ అయితే మనం ఆడ ఫుడ్ తింటాం కాబట్టి రిటర్న్ ఇవ్వడం కష్టం. ఏదైనా బిల్డింగ్ ఫీజు ఇలాంటివి ఏదైనా అడిగారనుకోండి, నో ప్రాబ్లమ్. ఓకే. మీరు కన్ఫర్మ్‌గా 100% అదే కాలేజ్‌లో ఫస్ట్ పేజ్‌లోనే నాకు సీట్ వచ్చింది. సెకండ్ పేజ్‌లో నేను ఆప్షన్ పెట్టలేదు. సెకండ్ పేజ్‌లో ఆప్షన్ పెట్టలేదు అంటే మాత్రమే మనం ఫీజు పే చేయాలి. హాస్టల్‌కి వెళ్ళాలి. క్లాసులు బేసిక్ క్లాసులు కూడా అటెండ్ అవ్వచ్చు.